శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ ఆగస్టు 14, 15, 16, 17 నుంచి కూడా మీ కష్టాలకు శాశ్వత ముగింపు పడబోతుంది. ఇప్పటి వరకు మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్క ఒక శక్తిగా మారుతూ వస్తుంది. ఈ తేదీల తర్వాత మిథున రాశి వారికి ఒక కొత్త జీవితం కాదు కదా, అసలైన జీవితం అనేది ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మీరు కేవలం కాలం ఇచ్చేశారు, కానీ ఇకపై మీరు జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తారు. ఈ రెండింటికి కూడా చాలా పెద్ద తేడానే ఉంటుందండి. ఈ సందేశం ఎవరైతే జీవితంలో అన్నీ కోల్పోయి కూడా ఇంకా పోరాడాలని అంతులేని ఆశతో ఉన్నారో, ఎవరైతే తాము పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదని లోపల కుమిలిపోతూ ఉన్నారో, ఎవరైతే ఎన్నాళ్ళుగానో ఇతరుల కోసం బ్రతికి ఇప్పుడు మొట్టమొదటిసారిగా తమ కోసం తాము ఏదైనా సాధించాలనుకుంటున్నారో, కేవలం అటువంటి ప్రత్యేకమైన మిథున రాశి వారి కోసమేనండి ఈ అద్భుతమైన సందేశం. ఈ ఆగస్టు 14 నుంచి 18 తేదీల నుండి కూడా వచ్చే మార్పుతో మీరు మొట్టమొదటిసారిగా మీ గురించి మీరు తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టబోతున్నారు. ఈ రాబోయే మీ విధిని మీ చేతులతోనే మీరే పూర్తిగా మార్చుకోబోతున్నారు. ఒక వ్యక్తి తన జీవితంలో అంతా కోల్పోయి ఇక నా వల్ల కాదు అని చేతులెత్తేసినప్పుడు సరిగ్గా అప్పుడే ఆ దైవం తన మాయను మొదలు పెడుతుంది. మిథున రాశి వారి తలరాత పూర్తిగా మారిపోబోతుంది. ఇది నేను చెప్తున్న మాట అయితే కాదండి, గ్రహాల గతి మారుతున్న బలమైన సంకేతం. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన ప్రతి అవమానం, పడిన ప్రతి కన్నీటి చుక్క పూర్తిగా ఆవిరిపోయే సమయం కూడా అయితే వచ్చేసిందండి. ఈ తేదీల తర్వాత మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ అద్భుతం ఏంటో తెలుసుకోవాలి అంటే వీడియోని ఒక్క సెకండ్ కూడా మిస్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇలాంటి మరిన్ని లోతైన జ్యోతిష రహస్యాలను, మీ జీవితాన్ని ఉపయోగపడే పరిహారాలను తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం వల్ల మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తద్వారా మీ అదృష్ట సమయాన్ని అసలు మిస్ కాకుండా చూడొచ్చు. ఈ క్షణంలో మీ మనసులో ఏదో తెలియని బరువు ఉంటుంది. ఒక ప్రశ్న మిమ్మల్ని లోపల నుంచి నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. ఇక నా జీవితం ఇలానే కొనసాగుతుందా, నాకు నిజమైన మార్పు ఎప్పుడు వస్తుంది అని మీలో మీరే కుమిలిపోతూ ఉన్నారు. కానీ గుర్తుంచుకోండి, మహాదేవుని సంకల్పం లేకుండా ఈ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చేదే కాదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి వాళ్ళైతే కాదండి, మిథున రాశి వారి జీవితంలో కాలం గురించి. అలాగే ఇప్పుడు రాబోతున్న ఈ తేదీలలో మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ చాలా బలంగా పనిచేసే రోజుల గురించి. మీరు ఇప్పటి వరకు ఎంతో భరించారు. ఎవరికి చెప్పుకోలేని ఒంటరితనం, నమ్మిన వారి చేత ఎదురైన నిర్లక్ష్యం, ఎంత ప్రయత్నించినా ఫలితం రాని నిరాశాజనకమైన పరిస్థితులు. బయటకు మీరు ఎంత గట్టిగా కనిపించిన లోపల మాత్రం నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అనే ప్రశ్న మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు. మిథున రాశి వారి జీవితంలో ఏది ముగియబోతుంది, ఏది కొత్తగా ప్రారంభం కాబోతుంది, ఎవరు మీతో నిలుస్తున్నారు, ఎవరు దూరం అవుతున్నారు, ఏ కీలక నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చుతుంది, అన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. మిథున రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, అవమానాలను మౌనంగా భరించారు. మీ ప్రయత్నాలు ఎన్నిసార్లు విఫలమయ్యాయో దానికి కారణం మీ సామర్థ్యం తక్కువని కాదండి, కేవలం మీ కాలం కలిసి రాలేదని గుర్తుంచుకోండి. కానీ ఈ ఆగస్టు 19 నుంచి 18 తేదీల నుంచి కూడా పరిస్థితులన్నీ కూడా పూర్తిగా తలకిందులు కాబోతున్నాయండి. మీ విధి ఎలా మారబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ తేదీల తర్వాత మిథున రాశి వారి జీవితంలో గ్రహాల స్థితిగతులు ఒక అద్భుతమైన మలుపును తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయిన బుధుడు, అలాగే గురువు మరియు సూర్యుడు కలిసి ఒకే బాటలో పయనిస్తూ మీ జీవితంలో అద్భుతమైన సమయాన్ని తీసుకురాబోతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలాంటి అరుదైన కలయిక ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు ఒక ఎత్తు అయితే, ఈ తేదీల తర్వాత మీకు అందబోయే ప్రతిఫలాలు మరొక ఎత్తు. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తాయి. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తులు మీ నుండి క్రమంగా దూరం కావడం మొదలవుతుంది. కొందరు ఎలాంటి కారణం లేకుండానే విడిపోతున్నట్లు అనిపించవచ్చు. అయితే దీన్ని నష్టంగా భావించకండి. ఇది మీ జీవితంలో చెడును తొలగించి మంచిని ఆహ్వానించే ఒక శుభారంభం, ఒక దైవక శుద్ధి ప్రక్రియ అండి. ఈ నిజం కొంత బాధ కలిగించినప్పటికీ భవిష్యత్తులో మిమ్మల్ని రక్షించే ఒక బలమైన కవచం లాగా పనిచేస్తుంది. ఎందుకు అంటే ఒక సంబంధం కోల్పోవడం కన్నా ఒక తప్పుడు భ్రమను కోల్పోవడమే ఈ దశలో జరిగే అసలైన మరియు గొప్ప లాభం. ఈ ఆగస్టు 19 నుంచి అంటే 14 నుంచి 18 తేదీల తర్వాత మీ ఆలోచన విధానంలో కూడా ఒక గొప్ప పరిపక్వత అనేది రాబోతుంది. గతంలో మిమ్మల్ని ఏడ్పించిన చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మీకు చాలా అల్పంగా, అర్ధరహితంగా కనిపిస్తాయి. ఇది కేవలం మీ మనసు మారడం కాదండి, ఆ దైవమే మీలో కలిగిస్తున్న ఒక అద్భుతమైన మార్పు. మీరు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు సమాజంలో చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే మిథున రాశి వారు తమ కర్మ ఫలితాల ముగింపు దశకు చేరుకున్నారు. మంచి చేసిన వారికి అదృష్టం తలుపు తడుతుంది. అలాగే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి ఆ కర్మ ఫలితం ఖచ్చితంగా త్వరలోనే అందుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి వారితో మిథున రాశి వారికి పూర్వజన్మ నుంచి కూడా ఒక విడదీయరాని దివ్య అనుబంధం ఉంటుంది. మీరు గమనించారో లేదో కానీ మీ జీవితంలో ప్రాణాప్రాయం లేదంటే ఏదైనా ఒక పెద్ద కష్టాలు ఎదురైనప్పుడు ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని నిరంతరం కాపాడుతూనే వచ్చింది.
అలానే ఈ సంవత్సరంలో ఆ దైవ శక్తి మీ వెనకే మరింత బలంగా నిలబడబోతుంది. మీరు దైవాన్ని తలుచుకున్నా తలుచుకోలేకపోయినా కూడా ఆ పరమాత్మే మిమ్మల్ని నిరంతరం కంటికి రెప్పలాగా గమనిస్తూనే ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఈ కాలంలో మీలో అకస్మాత్తుగా భక్తిభావం అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అప్పటి వరకు నాస్తికులుగా ఉన్నవారు కూడా మనసులో దైవాన్ని తలుచుకోవడం, ఇంట్లో దీపం వెలిగించాలని భక్తి పాటలు లేదా మంత్రాలు వినిపించాలనిపించడం వంటివి అనుభవంలోనికి వస్తాయి. ఇది మీ ఆత్మస్థాయిలో జరుగుతున్న అత్యంత పవిత్రమైన మార్పు. స్వామి వారి కృప మీపై సంపూర్ణంగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమైన లక్షణం మీలో స్పష్టంగా కనిపిస్తుంది. అది ఏంటి అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీ అంతరాత్మే మీకే చెప్పేస్తుంది. ఒకవేళ మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నా సరిగ్గా ఆ సమయంలో ఆ దైవమే మిమ్మల్ని అప్రమత్తం చేస్తుందన్నమాట. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన పనులు మళ్ళీ కదలటం, ఆగిపోయిన డబ్బు తిరిగి మళ్ళీ మీ చేతికి రావటం వంటి అద్భుతాలు మీరు స్వయంగా కళ్ళారా చూస్తారు. మీకు రావలసిన న్యాయం మీరు ఎడమొహం పెట్టినా కూడా అడగకపోయినా కూడా మీ ఇంటి గుమ్మం తలుపు తట్టి మరీ కూడా మీ దగ్గరికి వస్తుంది. ఈ సమయంలో మీకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. నలుగురితో మాట్లాడడం తగ్గుతుంది. జనాల్లో తిరగాలన్న ఆసక్తి కూడా మందగిస్తుంది. అయితే ఇది ఏ మాత్రం డిప్రెషన్ కాదండి. ఇది మీ ఆత్మ మీతో నేరుగా మాట్లాడి పవిత్రమైన సమయం. మిథున రాశి వారు సాధారణంగా అందరికీ అన్ని వేళలా తోడుగా ఉంటారు. కానీ తమకు తాము తోడుగా ఉండటం మాత్రం ఎప్పుడు మర్చిపోతారు. ఇప్పుడు విధి మిమ్మల్ని కొద్దిగా అందరికీ దూరంగా తీసుకెళ్తుంది. మీరు మీ అంతరంగాన్ని ప్రశాంతంగా వినేందుకు ఈ ప్రత్యేక ఏర్పాటు అనేది జరుగుతుంది. ఈ దశలో ఎవరి సలహా కూడా మీకు పూర్తిగా సరిపోదు. మీలో నుంచే అసలైన సమాధానం రావాలి. అందుకే ఈ రోజుల్లో ఈ ఒంటరితనం ఒక శాపంలాగా కాకుండా ఒక రహస్య దివ్య వరంగా మారుతుంది. పెద్ద సంఘటనలు ఏవీ జరగకపోయినా మీలో లోతైన ఆలోచన మార్పు మొదలవుతుంది. గతంలో మిమ్మల్ని ఎంతో బాధించిన విషయాలపై ఇప్పుడు మీలో కొత్త ప్రశ్నలు ఉదయిస్తాయి. నేను ఇంతవరకు ఎందుకు భరించాను, నా విలువను నేనే ఎందుకు తగ్గించుకున్నాను అనే ధైర్యమైన భావనలు బలంగా పుట్టుకొస్తాయి. ఇది ఎవరి మీదో చేసే తిరుగుబాటైతే కాదు, మీ స్వయం ప్రతిపత్తికి, మీ స్వాభిమానానికి దొరికిన అపూర్వమైన పూర్వజన్మ. మిథున రాశి వారి జీవితం ఎప్పుడు చాలా నెమ్మదిగా కానీ ఒక్కసారి మొదలైతే అది ఆపలేని శక్తిగా మారుతూ ఉంటుందండి. రాబోయే 3 రోజులు కూడా మీ తలుపు తట్టే అత్యంత కీలకమైన సమయం అండి. ఈ రోజులు మీ జీవితంలో ఏదో సాధారణంగా గడిచిపోతాయని మాత్రం పొరపాటును కూడా అనుకోకండి. ఒక చిన్న మాట, ఒక చిన్న అవకాశం లేదా ఒక చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే అద్భుతమైన కాలం అండి ఇది. ఎవరో ఒకరి మాట మీ ఆలోచనలను పూర్తిగా మార్చేయవచ్చు, లేదా ఒక చిన్న సంఘటన మీ కళ్ళను పూర్తిగా తెరిపించవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదండి. నిశ్శబ్దంగా ప్రతి విషయాన్ని గమనించండి. విధి ఇప్పుడు మీతో నిశ్శబ్దంగా మాట్లాడుతుంది, కానీ అరుపులతో కాదండి, సంకేతాలతో. ఈ సంకేతాలను స్పష్టంగా గుర్తించే అద్భుతమైన శక్తి ఇప్పుడు మిథున రాశి వారికి మాత్రమే లభిస్తుంది. ఈ సమయంలో సంబంధాల అసలు నిజ స్వరూపం అనేది బయటపడే దశ కూడా నడుస్తుందండి. మిథున రాశి వారి జీవితంలో బంధాలు ఇప్పుడు ఒక కఠినమైన పరీక్షను ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇప్పటి వరకు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. మాటల్లో చల్లదనం తగ్గి స్పందనలో వచ్చే నిర్లక్ష్యం మీ మాటను తీవ్రంగా గాయపరుస్తుంది. కానీ ఇదే మీకు దేవుడు ఇస్తున్న నిజమైన నిజం. అసలు మీతో నిస్వార్థంగా ఎవరున్నారు? కేవలం వారి స్వార్థం, అవసరం కోసం మాత్రమే మీ చుట్టూ తిరిగిన వారు ఎవరో ఇప్పుడు అది మీకు స్పష్టంగా బయటపడతారు. ఈ సత్యం మీకు మొదట బాధ కలిగించిన దీర్ఘకాలంలో మీ జీవితానికి అది ఒక గొప్ప రక్షణ కవచమని అవుతుందండి. ఇప్పటి వరకు మీరు మీ జీవితాన్ని భారంగా ఇట్టుకొచ్చారు, కానీ ఇప్పుడు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు కలలో కూడా ఊహించని కొత్త ధరలు మీ ముందు తెరుచుకోబోతున్నాయండి. మిథున రాశి వారి మనసులో జరుగుతున్న మౌన యుద్ధం గురించి ఎప్పుడు చెప్పుకుందాం. మిథున రాశి వారు ఈ సమయంలో బయటకు సాధారణంగానే కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎవరికీ చెప్పలేని యుద్ధం జరుగుతుంది. నేను చేసిన నిర్ణయాలు సరైనవేనా? ఇంత కష్టపడినా ఎందుకు ఫలితం రావడం లేదు అనే ప్రశ్నలు మిమ్మల్ని నెమ్మదిగా అలసటకు గురి చేస్తూ ఉన్నాయి. మీరు బలహీనులతే కాదండి, కానీ మీ బలం ఎప్పుడు కూడా ఇతరుల కోసం ఖర్చు పెట్టి మీకోసం మిగిల్చుకోకపోవడమే ఈ మౌన బాధకు అసలు కారణం. ఈ దశలో మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఒక్క మాట, ఒక సంఘటన కూడా మిమ్మల్ని లోతుగా తాకే పరిస్థితి అయితే ఇదేనండి. ఇది బలహీనత అయితే కాదు, రాబోయే మార్పుకు ముందు వచ్చే ఆత్మశుద్ధి దశ. గతం మిమ్మల్ని వదలని కారణం కర్మల సంకేతం అండి. మీరు ఎంత ముందుకు వెళ్లాలని ప్రయత్నించినా గతం మళ్ళీ మళ్ళీ మీ ముందుకు రావడానికి బలమైన కారణం కూడా ఉంది. మీరు మర్చిపోయారని అనుకున్న బాధలు, దూరమైన వ్యక్తుల జ్ఞాపకాలు, పూర్తి కాని కలలు ఈ రోజుల్లో బలంగా గుర్తుకొస్తాయి. ఇది యాదృచ్ఛికమైతే కాదు. మిథున రాశి వారి కర్మచక్రం ఇప్పుడు ఒక ముఖ్యమైన మలుపు దగ్గర ఉంది. గతాన్ని పూర్తిగా అంగీకరించకుండా, దాని నుంచి పాఠం నేర్చుకోకుండా ముందుకు వెళ్లడం సాధ్యం కాదు. అందుకే విధి మళ్ళీ మళ్ళీ అదే గుర్తు చేస్తుంది. కానీ ఈ ఆగస్టు 14 నుంచి 14 నుంచి 18 తేదీల తర్వాత ఆ కర్మల భారమంతా కూడా తొలగిపోయి మీ జీవితంలో ఒక అద్భుతమైన మరియు ప్రశాంతమైన కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ ఆగస్టు 14 నుంచి 18 తేదీల తర్వాత మీ ఆలోచన విధానంలో కూడా ఒక గొప్ప పరిపక్వత రాబోతుంది. గతంలో మిమ్మల్ని ఏడిపించిన చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మీకు చాలా అల్పంగా, అర్థరహితంగా కనిపిస్తాయి. ఇది కేవలం మీ మనసు మారటం కాదండి, ఆ దైవమే మీలో కలిగిస్తున్న ఒక అద్భుతమైన మార్పు. మీరు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు సమాజంలో చాలా ప్రభావాన్ని చూపుతుంది.
ఎందుకు అంటే మిథున రాశి వారు తమ కర్మ ఫలితాల ముగింపు దశకు చేరుకున్నారు. మంచి చేసిన వారికి అదృష్టం తలుపు తడుతుందండి. అలానే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి ఆ కర్మ ఫలితం ఖచ్చితంగా త్వరలోనే అందుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ మారుతున్న సమయం కూడా ఇదేనండి. ఇంతకాలం కుటుంబంలో మీరు చెప్పిన దాన్ని పట్టించుకునే పరిస్థితి అయి ఉండవచ్చు. మీ ఆలోచనలు చిన్నవిగా చూడటం, మీ బాధను అర్థం చేసుకోకపోవడం జరిగే ఉండొచ్చు. కానీ ఇప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరు మీ మీద పూర్తిగా ఆధారపడే పరిస్థితి వస్తుంది. అప్పుడే మీ అనుభవానికి, మీ సహనానికి అసలైన విలువ తెస్తుంది. అయితే ఈ మార్పు ఒక్క రోజులో అయితే రాదండి. కానీ ఒక్కసారి మొదలైతే మాత్రం వెనక్కి తిరగదు. కుటుంబంలో మీ స్థానం మళ్ళీ బలపడే కాలం ఇది. ఆర్థిక విషయాల్లో ఈ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. త్వరగా లాభం వస్తుందన్న మాటలు, ఆకర్షణీయమైన ఆఫర్లు మీ ముందుకు రావచ్చు. కానీ వాటి వెనుక దాగి ఉన్న నిజాన్ని చూడగలిగితేనే నష్టం తప్పుతుంది. మిథున రాశి వారు సహజంగానే మనసు పెట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఆత్మవిశ్వాసమే పెద్ద ప్రమాదంగా మారుతుంది. ఖర్చులు పెరుగుతున్నట్లు అనిపించిన అవసరం లేని ఖర్చులను ఆపగలిగితే రాబోయే రోజుల్లో ఆర్థిక స్థిరత్వం మీ చేతుల్లోనికి వస్తుంది. నెమ్మదిగా కానీ భద్రంగా ముందుకు వెళ్ళడమే ఇప్పుడు సరైన మార్గం. ప్రేమ జీవితంలో పెద్ద మలుపు అంటే ముగింపా లేదా కొత్త ఆరంభమా అనేది. ప్రేమ విషయాల్లో ఈ దశ చాలా కీలకం. కొందరి జీవితాల్లో ఒక సంబంధం ముగింపు దశకు చేరుకుంటుంది. అది బాధాకరమైనప్పటికీ కూడాను భవిష్యత్తు కోసం అది అత్యంత అవసరమైనదిగా విడిపోవడం అనేది అవుతుంది. మరికొందరి జీవితాల్లో చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న ప్రేమ మళ్ళీ కదులుతుంది. ఒక సందేశం, ఒక కాల్ లేదా అనుకోని కలయిక మీ మనసును కదిలిస్తుంది. కానీ భావోద్వేగంతో కాకుండా స్పష్టతతో ముందుకు వెళ్ళాలి. ప్రేమలో మళ్ళీ అదే తప్పు జరగకుండా ఉండాలి అంటే ఈసారి మీ విలువను మీరు ఖచ్చితంగా కాపాడుకోవాలి. నిర్ణయాల ముందు నిలిచిన మిథున రాశి వారు ఈ సమయంలో మీరు ఒక అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంటుంది. అది ఉద్యోగం కానీ, సంబంధం కానీ, ఇల్లు మారటం లేదు, లేదంటే మీ జీవిత దిశకు సంబంధించినది ఏదైనా కావచ్చండి. మీ ముందు రెండు మార్గాలు కనిపిస్తాయి. ఒకటి సులభంగా అనిపించే దారి, మరొకటి భయంగా అనిపించినా కానీ నిజమైన మార్పుకు దారి తీసే సరైన మార్గం. మిథున రాశి వారి విధి ఎప్పుడూ సులభమైన దారిలో ఉండదండి. కానీ కష్టం అనిపించిన మార్గమే చివరికి మీకు గౌరవాన్ని, శాశ్వత స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ నిర్ణయం మీ భవిష్యత్తును నిశ్శబ్దంగా కానీ శాశ్వతంగా మార్చబోతుందండి. దాగి ఉన్న శత్రువులు మౌనంగా వెనక్కి తగ్గే సమయం అండి ఇది. మిథున రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు మీ ఎదుగుదలను ఇష్టపడిన వారు చాలా మందే ఉన్నారు. వారు నేరుగా ఎదురు నిలబడలేకపోయినా మాటలతో మరియు చర్యలతో మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో మీ శక్తి మరింత పెరుగుతుందనటానికి ఇదే బలమైన సంకేతం. శత్రువులతో పోరాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కాలమే మీ పక్షాన నిలబడి వారిని మీ దారి నుంచి తొలగిస్తుంది. మీ భవిష్యత్తు బాట ఇప్పుడు మరింత స్వచ్ఛంగా మారుతుందండి. ఆరోగ్యంపై మనసు చూపే ప్రభావం గురించి మాట్లాడుకుంటే శరీర ఆరోగ్యానికి మించిన మనసు ఆరోగ్యమే ఇప్పుడు మీకు అత్యంత ముఖ్యమైన అంశంగా మారుతుంది. చిన్న అలసట, నిద్రలేమి, ఏకాగ్రత లోపం కనిపించవచ్చు. ఇవన్నీ కూడా బయట కారణాల వల్ల కాదండి, లోపల దాచుకున్న భావోద్వేగాల ప్రభావం వల్ల వస్తూ ఉన్నాయి. మిథున రాశి వారు బాధను ఎవరికీ చెప్పుకోకుండా లోపలే దాచుకుంటూ ఉంటారు. అది శరీరానికి ఆరోగ్య సంకేతాలుగా మారుతూ ఉంటుంది. ఈ సమయంలో మీకు మందుల కన్నా కూడా మౌనం, ప్రశాంతత, కొద్ది స్వీయ సమయం అనేది చాలా అవసరం. మనసు నెమ్మదిస్తే శరీరం కూడా మళ్ళీ బలంగా పుంజుకుంటుంది. నిజానికి మిథున రాశి వారి గత జీవితం అంతా కూడా ఇతరుల కోసం త్యాగం చేయడంలోనే గడిచిపోయిందండి. మీరు అందరికీ కూడా మంచి చేశారు, అందరినీ గుడ్డిగా నమ్మారు. కానీ చాలా మంది మీ నమ్మకాన్ని తమ స్వార్థం కోసం వాడుకున్నారు. ఇది మీ బలహీనత అయితే కాదండి. గడిచిన కొన్ని ఏళ్లుగా మీరు అనుభవించాల్సిన కర్మ ఫలితం మాత్రమే. ఆ కష్టకాలం ఇప్పుడు ముగిసిపోయిందండి. కుటుంబంలో అవమానాలు ఎదుర్కోవడం, ఉద్యోగంలో అసంతృప్తి, చేతిలో పైసా లేని పరిస్థితి, ప్రాణంగా నమ్మిన వారు చేసిన మోసము, ఇవన్నీ కూడా ఒకే వ్యక్తి జీవితంలో ఎందుకు జరుగుతాయండి? ఈ ప్రశ్నే మీ మనసును ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా వేధించే ఉంటుంది. జ్యోతిష పరంగా చూస్తే మిథున రాశి వారు గత జన్మలో చేసుకున్న కొన్ని గొప్ప త్యాగాల వల్ల ఈ జన్మలో ఫలితాలు పొందడంలో కొంత ఆలస్యమైతే జరుగుతుంది. చిత్రం ఏంటంటే మీరు ఎవరికైతే ఆపదలో ఉన్నప్పుడు అన్నం పెట్టి అండగా నిలబడ్డారో వాళ్లే మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని వేధించారు. మీరు ఎంతగా కృంగిపోయారో అంతకంటే రెట్టింపు బలంగా తిరిగి రాబోతున్నారండి. మీరు ఎంత కోల్పోయారో అంతకు పదింతలు తిరిగి పొందే సమయం కూడా ఇప్పుడు ఆసన్నమైంది. మీరు చేసే పనిలో ఉత్సాహము పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటలో సమాజంలో గౌరవం పెరుగుతుంది. నేను సామాన్యుడిని కాదు, నా వల్ల ఏదైనా సాధ్యమే అనే ఒక వింతైన అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో పుడుతుంది. ఇదే మీ విజయానికి మొదటి మెట్టు. మీ నిర్ణయాలలో ఒక స్పష్టమైన స్థిరత్వం కూడా వస్తుంది. ఇంతకాలం అయోమయంలో ఉన్న మీరు ఇప్పుడు ఒక పక్కా లక్ష్యంతో ముందుకు సాగుతారు. ఇది కేవలం మీ మనసులో కలిగే మార్పు కాదు, గ్రహాలు మీకు ఇస్తున్న ప్రత్యక్ష బలం. ఈ కాలంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ తలరాతును పూర్తిగా మార్చేస్తుంది. ఆవేశంతో కాకుండా ఆలోచనలతో మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మిమ్మల్ని ఎక్కడో ఉన్నత స్థాయికి అయితే తీసుకువెళ్తుంది.
ఉంటుందండి. మొదటగా మీలో కనిపించే లక్షణం తీవ్రమైన ఒంటరితనం. చుట్టూ జనాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది ఏమాత్రం బాధ కాదు. మీ లోపల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది అనటానికి ఇది ఒక బలమైన సంకేతం. ఈ సమయంలో నిద్రలో వింతైన అనుభవాలు వస్తాయి. మీ కళ్ళలో వింతైన రూపాలు లేదంటే భవిష్యత్తుకు సంబంధించిన ముందస్తు సూచనలు కూడా కనిపిస్తాయి. మీరు ఎవరికి దేనికి భయపడరు. మీలో అంతులేని ధైర్యం పెరుగుతుంది. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే బలమైన కోరిక, ఏదైనా సాధించాలనే తపన కూడా విపరీతంగా పెరుగుతుందన్నమాట. ఇవి కేవలం సాధారణ కోరికలైతే కాదండి. సాక్షాత్తు ఆ దైవమే మీలో కలిగిస్తున్న గొప్ప ప్రేరణ. ఈ మార్పులు మీలో కనిపిస్తే మీ కష్టాల కాలం తీరిపోయే అద్భుతమైన సమయం వచ్చేసిందని అర్థం చేసుకోండి. ఇక నా మంచి కాలం మొదలైంది అని ప్రతి మిథున రాశి వ్యక్తి ఎంతో గర్వంగా చెప్పుకునే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. అయితే ఈ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఒక ఊహించని అద్భుతమైన మలుపు అయితే రాబోతుందండి. మిథున రాశి వారు డబ్బు విషయంలో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక వింతైన సందిగ్ధాన్ని ఎదుర్కొంటూనే ఉంటారు. సంపాదన ఉన్నా కూడా చేతిలో నిలవదు. ఎంత కష్టపడినా ఫలితం మాత్రం ఎప్పుడు కూడా చాలా ఆలస్యంగానే వస్తుంది. ఇదంతా ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడిన కర్మచక్రం మాత్రమేనండి. అయితే ఈ తేదీల తర్వాత మీ ధనయోగం పూర్తిగా మారిపోతుంది. ఇది ఏదో లాటరీ తగినట్లుగా ఒకేసారి వచ్చి పడే అదృష్టం అయితే కాదండి. ఇది చాలా నిలకడగా క్రమంగా పెరుగుతూ మీ దగ్గరే స్థిరంగా ఉండిపోయే సంపద. మీరు గతంలో చేసిన శ్రమకు అసలైన విలువ దక్కే సమయం కూడా ఇప్పుడే మొదలవుతుంది. ఈ కాలంలో మిథున రాశి వారికి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కేవలం ఒకే జీతంపై లేదంటే ఒకే వ్యాపారంపై ఆధారపడే దుస్థితి నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. మీరు అసలు ఊహించని ఒక కొత్త మార్గం ద్వారా మీకు లాభాలు రావడం మొదలవుతుంది. అంటే ఇది మొదట్లో చిన్నగా అనిపించిన భవిష్యత్తులో అదే ఒక పెద్ద ఆర్థిక సామ్రాజ్యంగా మారుతుంది. డబ్బు విషయంలో మీ ఆలోచన విధానంలో కూడా ఒక వింతైన పరివర్తన అనేది వస్తుంది. ఇప్పటి వరకు డబ్బు రాగానే వెంటనే ఖర్చు చేసిన మీరు ఇప్పుడు దాన్ని ఎలా దాచుకోవాలి, ఎలా రెట్టింపు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఎవరో వచ్చి చెబితే కాదండి, మీ అంతరాత్మ ఇచ్చే సరైన సలహా మేరకు మీరే స్వయంగా పొదుపు చేయడం మొదలు పెడతారు. ఈ తేదీల తర్వాత అప్పుల బాధ నుండి కూడా మీకు శాశ్వతమైన విముక్తి అయితే లభిస్తుందండి. ఇక ఈ కాలంలో కళల ద్వారా వచ్చే రహస్య సంకేతాలు మీ జీవితాన్ని మారుస్తాయండి. ఈ రోజుల్లో మీరు చూసే కళలు సాధారణంగా ఉండవండి. గతానికి సంబంధించిన దృశ్యాలు, తెలియని వ్యక్తులు లేదా మళ్ళీ మళ్ళీ వచ్చే ఒకే రకమైన పరిస్థితి కనిపించవచ్చు. ఇది మీ భయాల ప్రతిబింబం కాదు, మీ లోపల జరుగుతున్న అద్భుతమైన మార్పుకు సంకేతాలు. కొన్ని కళలు మిమ్మల్ని ముందుగానే హెచ్చరిస్తాయి, మరికొన్ని మీకు అంతులేని ధైర్యాన్ని ఇస్తాయి. మిథున రాశి వారి ఈ సమయంలో కళలను ఎట్టి పరిస్థితుల్లోనే నిర్లక్ష్యం చేయకూడదండి. అవే మీ మనసు మాట్లాడే భాష. మీరు వాటిని జాగ్రత్తగా గమనిస్తే మీరు తీసుకోవాల్సిన సరైన నిర్ణయాల దారి మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మీలో ఆధ్యాత్మిక శక్తి మేల్కొనే క్షణం కూడా ఇదేనండి. ఇంతకాలం మీరు దైవాన్ని అడిగారు, కానీ ఇప్పుడు దైవం మిమ్మల్ని గమనిస్తూ ఉంది. కారణం తెలియకుండానే శివుని పేరు గుర్తుకు రావటం, నిశ్శబ్దంగా ఉండాలనిపించడం, జీవితంపై లోతైన ఆలోచనలు రావటం, ఇవన్నీ ఆధ్యాత్మిక మేలుకొలుపునకు అసలైన లక్షణాలు. ఇది ప్రతి ఒక్కరికి వచ్చే సాధారణ దశ అయితే కాదు. మిథున రాశి వారికి ఈ సమయంలో ఆత్మశక్తి అత్యంత బలంగా పుంజుకుంటుంది. మీరు కోరుకున్న దానికన్నా మీ నిజ జీవితానికి ఏది అవసరమో అదే మీ జీవితంలోనికి వచ్చే అద్భుతమైన దశ అండి ఇది. నా జీవితం ఇలానే కొనసాగుతుందా లేక పూర్తిగా మారిపోతుందా అనే ప్రశ్న ఇప్పుడు మీ మనసులో బలంగా మొదలవుతూ ఉండవచ్చు. దీనికి సమాధానం ఒక్కటే, జీవితం అలాగే ఎప్పటికీ ఒకేలాగా ఉండదండి. కానీ అది ఒక్క రోజులో మారిపోదు కూడా. మీరు ఈ సమయంలో తీసుకునే ఆలోచనలు, మీరు వదిలేసిన భయాలు, మీరు ఎంచుకునే నమ్మకమే మీ భవిష్యత్తును పూర్తిగా నిర్ణయిస్తాయి. మిథున రాశి వారి జీవితం నెమ్మదిగా కానీ మూలల వరకు కూడా శాశ్వతంగా మారుతుంది. ఒకసారి ఈ దశ దాటితే తిరిగి పాత కష్టాల జీవితం వైపు చూడాలని కూడా మీకు అనిపించదండి. ఇక ఈ దశ ముగింపు కాదండి, నిజమైన ఆరంభం. మహాదేవుని కృపను మీరు ప్రత్యక్షంగా అనుభవించే దశ ఇది. ఈ సమయంలో మిథున రాశి వారు దైవ సన్నిధిని మాటల్లో చెప్పలేని విధంగా అనుభవిస్తూ ఉంటారు. మీరు అడిగిన కోరికల కన్నా మీ నిజ జీవితానికి అవసరమైన దారే మీ ముందుకు వస్తుంది. కొన్ని విషయాలు కొంచెం ఆలస్యంగా జరిగినట్లుగా అనిపించినా అన్ని సరైన సమయానికే జరిగాయని మీకు తర్వాత అర్థమవుతుంది. అడ్డంకుల్లాగా కనిపించిన పరిస్థితులన్నీ మెల్లమెల్లగా తొలగిపోతాయి. ఇది కేవలం అదృష్టం కాదు, మీరు ఎన్నాళ్ళుగోనో మోసుకొచ్చిన అమితమైన సహనానికి, నమ్మకానికి దేవుడు ఇస్తున్న గొప్ప ప్రతిఫలం. మహాదేవుడి కృప ఈ దశలో మీకు ఎప్పుడు కూడా రక్షణ కవచంలాగా నిలుస్తూ ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని పనులకు మాత్రం తప్పకుండా దూరంగా ఉండాలండి. కోపంతో తీసుకునే తొందరపాటు నిర్ణయాలు, భావోద్వేగాల్లో వచ్చే మాటలు, అవసరం లేని పెద్ద వాగ్దానాలు మీకే భవిష్యత్తులో నష్టాన్ని తెస్తాయి. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించడం కన్నా నిశ్శబ్దంగా ఉండటమే ఎప్పుడూ మంచిదండి. మిథున రాశి వారికి ఈ దశలో ఓర్పే నిజమైన బలం. ఒక చిన్న తప్పు కూడా పెద్ద ఆలస్యానికి కారణం కావచ్చు. అందుకే ప్రతి అడుగు కూడా చాలా ఆలోచించి వేయాల్సిన
చేసుకోవాల్సిన సమయం అండి ఇది. ఇప్పుడు అసలైన ఆత్మసాధన మరియు లోపలికి ప్రయాణం మొదలు కావాలండి. బయట ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించడం కన్నా ముందుగా మీ లోపల ఉన్న గందరగోళాన్ని సర్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రోజుకు కొన్ని నిమిషాలైనా ఒంటరిగా ప్రశాంతంగా కూర్చొని మీ జీవితాన్ని మననం చేసుకోండి. మీరు ఏమి కోల్పోయారు, ఏం నేర్చుకున్నారు, ఇక మీదట ఏం సాధించాలనుకుంటున్నారు అన్న దాన్ని మనసులోనూ స్పష్టంగా బలంగా చెప్పుకోండి. ఇది కేవలం ప్రార్థన కాదు, మీ ఆత్మతో మీరు చేసుకునే పవిత్రమైన సంభాషణ. ఈ సాధన మిమ్మల్ని లోపల నుంచి అత్యంత బలంగా బలపరుస్తుంది. భయం, ఆశ, విశ్వాసం ఈ మూడింటి శక్తుల సమతుల్యత ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆశ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, విశ్వాసం మీ సరైన దారిని చూపిస్తుంది. ఈ మూడు సమతుల్యంగా ఉన్నప్పుడే మిథున రాశి వారి జీవితం సరైన దిశలో సాగుతుంది. భయాన్ని పూర్తిగా మనసులో నుండి తొలగించలేకపోవచ్చు, కానీ దానికి మీపై అధికారం మాత్రం ఎప్పటికీ ఇవ్వకూడదు. ఆశను గుడ్డిగా కాకుండా ప్రగాఢమైన విశ్వాసంతో కలిపి ఉంచాలి. అప్పుడే మీరు కోరుకున్న ఆ అద్భుతమైన మార్పు నెమ్మదిగా కానీ ఎంతో స్థిరంగా మీ జీవితంలోనికి వస్తుంది. ఇది ముగింపు కాదండి, ఒక శాశ్వత ఆరంభం. ఈ దశ మీ జీవితంలో కేవలం ఒక పాత అధ్యాయం ముగిసిన సూచన మాత్రమే. మీ అసలైన అద్భుతమైన ప్రయాణం ఇప్పుడే మొదలైంది, కానీ నిజానికి ఇది ఒక కొత్త జీవితానికి తొలి పేజీ అండి. మీరు ఇప్పటి వరకు భరించిన మిథున రాశి వారు ఈ దశను ధైర్యంగా దాటితే తిరిగి పాత కష్టాల పరిస్థితుల వైపు చూడాల్సిన అవసరమే ఉండదు. మీ జీవితం నిశ్శబ్దంగా కానీ పూర్తిగా మారిపోయే అద్భుతమైన సమయం అండి ఇది. ఇంతవరకు మీరు ఈ వీడియోను పూర్తిగా విన్నారు అంటే మీ మనసులో ఒక విషయం మాత్రం స్పష్టంగా అనిపించే ఉంటుంది. ఇది సాధారణ రాశి ఫలాలు కాదు, మిథున రాశి వారి జీవితంలో ఇది పరీక్షల ముగింపు దశ. మీరు భరించిన ప్రతి నొప్పి మీకు తెలియకుండానే లెక్కలోనికి తీసుకొనబడింది. మహాదేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేస్తాడేమో కానండి, ఎప్పుడు కూడా అన్యాయం చేయడండి. ఇప్పటి నుంచి మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళాలో, ఏ బంధం నిలవాలో, ఏది ముగియాలో స్పష్టం రావటం అనేది జరుగుతుంది. ఇక మీదట మీరు మీ విలువను తక్కువ అంచనా వేసుకోరు. మీ మనసును అర్థం చేసుకొని వారిని పట్టుకుని వేలాడరు. మీ భవిష్యత్తును భయంగా కాకుండా ప్రగాఢమైన నమ్మకంతో చూస్తారు. మిథున రాశి వారికి మహాదేవుడి కృపతో మనసును ప్రశాంతత, అంతులేని ధైర్యం మరియు కార్యసిద్ధి కలగటానికి మరో అత్యంత శక్తివంతమైన శివశ్లోకం అండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈ శక్తివంతమైన శివగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు మనసులో స్మరించుకోవడం వల్ల మీలోని భయాలన్నీ కూడా తొలగిపోయి మనసులో ఒక అద్భుతమైన స్పష్టత మరియు దైవక తేజస్సు ఏర్పడుతుంది. ఈ పవిత్రమైన శివ శ్లోకాన్ని మనసులో తలుచుకుంటూ ముందుకు వెళ్ళండి. ఈ నెల తర్వాత మీ ఆర్థిక జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది రాబోతుంది. కొత్తగా అప్పులు చేసే అవకాశం రాకపోగా ఉన్న పాత బాకీలు కూడా క్రమంగా తీరిపోతాయి. అంటే డబ్బు చేతికి రావడం కంటే వచ్చిన డబ్బు ఇంట్లో నిలవడం అనేది నిజమైన ధనయోగానికి అసలైన సంకేతం. అది ఈ నెల నుంచి కూడా మీకు సంపూర్ణంగా సాధ్యమవుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్న మిథున రాశి వారి విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా మీరు ఒకే రకమైన తీవ్రమైన నిరాశతో ఉన్నారు. నేను ఎంత కష్టపడినా పై అధికారులు గుర్తించడం లేదు, నాకంటే తక్కువ పనిచేసిన వాళ్లకు గుర్తింపు వస్తుంది అని మీరు లోపల కుమిలిపోయే ఉంటారు. కానీ ఈ రోజుల తర్వాత ఈ పరిస్థితులన్నీ కూడా తలకిందులవుతాయి. మీ ప్రతిభను, మీ కష్టాన్ని ఎప్పుడు పై అధికారులు గుర్తిస్తారు. ఇంతకాలం మీ మాటకు లెక్క చేయని వారు కూడా ఇప్పుడు మీ సలహాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ అభిప్రాయానికి ఆఫీసులో గౌరవం, విలువ కూడా పెరుగుతుంటుంది. అంతేకాదండి, ఈ రోజుల తర్వాత ఉద్యోగ మార్పుకు సంబంధించిన ఒక బలమైన ఆలోచన లేదంటే మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి. అది మీ కెరియర్ను మరో స్థాయికి తీసుకువెళ్తుంది. భయపడకండి, ఈ మార్పు మీ మేలు కోసమే జరుగుతుందని గట్టిగా గుర్తుంచుకోండి. కొందరికి ఉద్యోగ అవకాశాలు తలుపు తడుస్తుంటే మరికొందరికి ప్రస్తుతం పనిచేస్తున్న చోటే ఉన్నత పదవులు కూడా దక్కుతున్నాయి. ఈ తేదీల తర్వాత మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుకు ఒక గట్టి పునాదిలాగా మారుతుంది. అయితే ఇక్కడ నుంచి ఒక చిన్న హెచ్చరిక అండి. అవకాశం రాగానే ఆవేశంతో లేదంటే తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి ఆఫర్ వెనుక ఒక చిన్న పరిశీలన అయితే ఉండాలి. అందుకే మీ అంతరాత్మ చెప్పే మాటను శ్రద్ధగా వినండి. ఇక వ్యాపారం చేసేవారికి వాళ్ళ విషయానికి వస్తే కనుక గడిచిన కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి మాటల్లో చెప్పలేనిది. కానీ ఈ తేదీల తర్వాత పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా మారుతాయి. ఇప్పటి వరకు మీ బుర్రలో ఉన్న ధైర్యం సరిపోక మొదలు పెట్టలేకపోయిన కొన్ని మంచి ఐడియాలను ఇప్పుడు మీరు కార్యరూపంలోనికి తీసుకువస్తారు. ఈ కాలంలో మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలే మీ వ్యాపారాన్ని ఒక అద్భుతమైన మలుపు తీసుకురాబోతున్నాయి. అందరినీ గుడ్డిగా నమ్మకూడదు, కానీ సరైన వ్యక్తిని మాత్రం వదులుకోకూడదు అనే వివేకం మీకు ఈ నెలలో ఖచ్చితంగా బోధపడుతుంది. లాభాలు ఒక్కసారిగా రాకపోయినా మీరు వేసే ప్రతి అడుగు చాలా బలంగా ఉంటుంది. చాలా మంది మిథున రాశి వారు బయటకి ఎంతో నవ్వుతూ ప్రశాంతంగా కనిపిస్తూ ఉన్న లోపల మాత్రం అప్పుల భారం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు గురించి భయం మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. కానీ ఆగస్టు 14 నుంచి 18 తేదీల తర్వాత ఈ సమస్యలన్నీ కూడా ఒక్క క్షణంలో మాయం కాకపోయినా వాటిని ఎదుర్కొనే అద్భుతమైన ధైర్యం అనేది మీకు సాక్షాత్తు ఉద్భవిస్తుంది. అయితే ఇక మీ కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇప్పటి వరకు ఇంటి కోసం మీరు ఎంత చేసినా మీకు తగిన గుర్తింపు కానీ గౌరవం కానీ దక్కక ఎంతో బాధపడ్డారు. మీ మాటను ఎవరూ పట్టించుకొని విలువ ఇవ్వని పరిస్థితి కూడా మీరు కళ్ళారా చూశారు. కానీ ఈ ఆగస్టు 14 నుంచి 18
18 తర్వాత మీ కుటుంబంలో మీ మాటకు తిరుగులేని విలువ పెరుగుతుంది. మిమ్మల్ని ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన వారే నేరుగా మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు. బంధాల మధ్య ఉన్న గ్యాప్ తగ్గి అందరూ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే అద్భుతమైన రోజులు ఇక్కడ నుంచి మొదలవుతాయి. ఓపిక అయితే పట్టండి. మీ మంచితనమే చివరికి మిమ్మల్ని గెలిపిస్తుంది. ఈ తేదీల తర్వాత మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి ఇంట్లో పెద్దల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది. మీ మాట సమాజంలో మరియు ఇంట బయట ఘనంగా గౌరవించబడుతుంది. గత కొంతకాలంగా బంధాల్లో ఉన్న గందరగోళం, అనవసరమైన గొడవలు క్రమంగా తగ్గిపోతాయండి. ఇక్కడ ఒక అద్భుతమైన మార్పు అనేది జరగబోతుంది. మీ స్వభావాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకునేవారు మీకు మరింత దగ్గరవుతారు. మిమ్మల్ని కేవలం స్వార్థం కోసం వాడుకోవాలనుకునేవారు మాత్రం సహజంగానే మీ దారి నుంచి దూరమైపోతారు. పెళ్లైన మిథున రాశి వారికి ఈ సమయం ఒక చిన్న పరీక్ష లాంటిది అయినప్పటికీ కూడాను ఆ చిన్న గొడవలను మీరు ఓర్పుతో దాటగలిగితే మీ బంధం మునుపెన్నడూ కూడా లేనంత బలంగా మారుతుంది. ఇక ఒంటరిగా ఉన్నవారికి ఈ తేదీల తర్వాత వారి జీవితంలో ఒక సరైన నిజమైన వ్యక్తి ప్రవేశించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయండి. ఇప్పటి వరకు ఎంతో భారంగా అనిపించిన కుటుంబ బాధ్యతలు కూడా మీకు ఒక తీపి జ్ఞాపకంగా ధైర్యంగా మారుతాయి. ఇక ప్రేమ జీవితం విషయానికి వస్తే మిథున రాశి వారు ఎప్పుడు కూడా ప్రాణం ఇచ్చేలాగా నిస్వార్థంగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఆ ప్రేమను సరిగ్గా అర్థం చేసుకునే వారు దొరకడం చాలా అరుదుగా ఉంటుంది. మీ నిజాయితీని, మంచితనాన్ని ఎదుటి వారి బలహీనతగా చూసి ఆడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి, అది మీ తప్పు కాదు. ఈ జన్మలో మీరు నేర్చుకోవాల్సిన ఒక కర్మపాఠం మాత్రమే. ఈ ఆగస్టు 14 నుంచి 18 తర్వాత మీకు ఒక పూర్తి స్పష్టత అనేది వస్తుంది. నా జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయంలో మీరు చాలా కఠినమైన కానీ అత్యంత సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటి వరకు ఇతరుల కోసం మీరు చేసిన అనవసరమైన రాజీలు ఇకపై ఎప్పుడూ కూడా ఉండవు. నిజమైన ప్రేమ ఈ కాలంలో మరింత రెట్టింపు బలంగా వెలుగొందుతుంది. కానీ కేవలం అవసరం కోసం మీతో ఉన్న నకిలీ బంధాలు మాత్రం ఈ సమయంలో పూర్తిగా ముగింపుకైతే వస్తాయి. ఇది మొదట్లో చిన్న బాధ కలిగించినా భవిష్యత్తులో మీ జీవితానికి అదే గొప్ప మేలు చేస్తుంది. పెళ్లి ఆలస్యం అవుతున్న వారికి దేవుడు నా కోసం ఒక ప్రత్యేకమైన వ్యక్తిని సిద్ధం చేస్తున్నాడు అనే ప్రగాఢ నమ్మకం ఈ రోజుల్లో బలంగా ఏర్పడుతుంది. ఇక వృత్తి లేదంటే సమాజంలో మిమ్మల్ని నమ్మి మోసం చేసిన వారు కానీ, మీ సహాయం పొంది వెన్నుపోటు పొడిచిన వారు కానీ, ఇలాంటి వ్యక్తుల వల్ల మీరు గతంలో చాలా బాధపడ్డారు, కుమిలిపోయారు. కానీ ఈ 14 నుంచి కూడా ఆ కర్మచక్రం పూర్తిగా తిరగరాయబోతుంది. మీరు ఎవరి మీద ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరమూ లేదు. ఎవరిని శపించాల్సిన పని లేదు. ఈ విశ్వం యొక్క కర్మచట్టం తన పని తాను నిశ్శబ్దంగా మొదలు పెడుతుంది. మీ ఎదుగుదలను అడ్డుకున్నవారు, మీ పేరును పాడు చేయాలని కుట్ర పన్నిన వారు తమ సొంత తప్పులకే కాలం నుంచి తగిన ఫలితాన్నైతే అనుభవిస్తారు. కాబట్టి మీరు ప్రశాంతంగా మీ లక్ష్యం వైపు అడుగులు వేయండి. ఇది మీరు కోరుకున్నది కాదండి, వారు చేసుకున్న కర్మ ఫలితం మాత్రమే. ఒకప్పుడు ఎవరిని చూసి అయితే మీరు భయపడ్డారో ఇప్పుడు వాళ్లే మీ ముందు చిన్నపోయి కనిపిస్తారు. వారి మాటలు ఇకపై మీ మనసును ఏమాత్రం గాయపరచలేవు. అదే మీ అసలైన విజయం అండి. ఇప్పుడు శత్రువులపై మీకు ఉన్న ఏకైక ఆయుధం మీ మౌనమేనండి. మీరు మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ మీ ఎదుగుదలపై మాత్రమే దృష్టి పెడితే చాలు. మిమ్మల్ని విమర్శించిన వారే ఆశ్చర్యపోతారు. ఈ తేదీల తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన ప్రశాంతత ఏర్పడబోతుంది. మిథున రాశి వారు తమ శత్రువుల గురించి ఆలోచించడమే పూర్తిగా మానేస్తారు. ఎందుకంటే మీ దృష్టి ఇప్పుడు మీ సొంత ఎదుగుదలపైన, మీ మనశ్శాంతి పైన మాత్రమే పూర్తిగా పడుతుంది. నిజానికి మిథున రాశి వారి ఆరోగ్య సమస్యలు శరీరానికి సంబంధించినవి కావండి, అవి మీ మనసుకు సంబంధించినవి. ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచించడం, బాధ గుండెల్లోని దాచుకోవడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతిన్నమాట వాస్తవమే. కానీ ఈ తేదీల నుంచి కూడా మీలో ఒక కొత్త అవగాహన వస్తుంది. ఎవరో చెబితే కాదు, మీ శరీరమే మీతో నేరుగా మాట్లాడటం మొదలు పెడుతుంది. చిన్నపాటి అలసట, నిద్రలేమి లేదంటే తలనొప్పి వచ్చినా కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్త తీసుకోండి. మొత్తంగా ఈ కాలంలో మీరు కొన్ని వింతైన అద్భుతమైన అనుభూతులను పొందుతున్నారు. మీ జీవితంలో జరిగే ఏ సంఘటన కూడా యాదృచ్ఛికం కాదు అనే బలమైన నమ్మకం మీలో ఏర్పడుతుంది. మీరు ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే సరిగ్గా అదే మాట మీకు ఎక్కడో ఒక చోట వినిపిస్తూ ఉంటుంది. మీరు ఒక వ్యక్తిని గుర్తు చేసుకోగానే సరిగ్గా అప్పుడే ఆ వ్యక్తి మీకు ఎదురవటం లేదా ఫోన్ చేయటం జరుగుతుంది. ఇవన్నీ సాక్షాత్తు దైవ సంకేతాలను మీరు గుర్తించుకోవాలండి. ముఖ్యంగా ఈ తేదీల తర్వాత మీ కళల ద్వారా కొన్ని అత్యంత రహస్యమైన సంకేతాలు అందుతాయి. కళలో దేవాలయాలు కనిపించడం, వెలుగుతున్న దీపం లేదంటే సూర్యుడు కనిపించడం లాంటివి జరిగితే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ అంతరాత్మ ద్వారా ఆ దైవమే మీతో మాట్లాడుతున్నారని అర్థం చేసుకోండి. మీరు అనుకోకుండా చూసే ఒక వీడియో, చదివే ఒక పుస్తకం లేదంటే కలిసే ఒక వ్యక్తి మీ జీవిత దిశను పూర్తిగా మార్చేసే అవకాశము ఉంటుంది. ఈ సంకేతాలను గుర్తించి మీ అంతరాత్మ మాట వినడం మొదలు పెట్టండి. అదే మీకు సరైన మార్గాన్ని చూపుతుంది. మిథున రాశి వారికి దేవుడు ప్రసాదించే గొప్ప వరం వాక్శుద్ధి అండి. మీ మాటకు ఒక ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది. మీరు ఏది గట్టిగా కోరుకుంటే అది త్వరలోనే జరిగి తీరుతుంది. కానీ ఇప్పటి వరకు మీరు ఈ శక్తిని పూర్తిగా గుర్తించలేదు లేదా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. ఈ తేదీల తర్వాత మీ మాటల్లో ఒక గంభీర్యం, ఒక స్పష్టత లేని స్పందన అనేది వస్తుంది. మీరు దేని గురించి అయితే బలంగా ఆలోచిస్తున్నారో, దేని గురించి అయితే మాట్లాడుతున్నారో ఆకర్షణ సిద్ధాంతం ద్వారా అవే మీ జీవితంలోనికి రావడం మొదలవుతున్నాయి. అయితే
ఈ కాలంలో ఎప్పుడు కూడా పాజిటివ్గానే మాట్లాడండి, మంచిగానే ఆలోచించండి. ఇక ఈ కాలంలో మీలో నిగూఢంగా ఉన్న ఒక అద్భుతమైన శక్తి మేల్కొంటుంది. ఇప్పటి వరకు మీరు దేనికైతే భయపడ్డారో ఆ భయమే నిజమయ్యేది. కానీ ఇప్పుడు మీరు ధైర్యంగా దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అదే నిజమవుతుంది. మీ మనసులోని గందరగోళం పూర్తిగా తగ్గిపోయి ఒక స్పష్టమైన దిశ ఏర్పడుతుంది. మీకు అసలు ఏం కావాలి, మీ లక్ష్యం ఏంటి అనే విషయాలు మీకు పరిపూర్ణమైన క్లారిటీ అనేది వస్తుంది. మీ మాటల్లో ఒక కొత్త నమ్మకం కనిపిస్తుంది. అది ఎదుటి వారిని ఆకట్టుకునే అద్భుతమైన అవకాశాలను మీ ముందుకు తీసుకొస్తుంది. నా జీవితాన్ని నేనే మార్చుకోగలను అనే ఒక బలమైన ఆత్మవిశ్వాసం మీ సొంతమవుతుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మొదటిది, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏవైనా అవకాశాలు రాగానే ఆవేశంతో వెంటనే ఓకే చెప్పేయకండి. ప్రతి అవకాశం మీకు పర్ఫెక్ట్లీ సెట్ అవ్వకపోవచ్చు. ఒక రోజు ఆగి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రెండవది, అతి నమ్మకం. గతంలో మిమ్మల్ని ముంచింది కూడా ఈ నమ్మకమే కాబట్టి ఈ సమయంలో కొత్తగా పరిచయమైన వారిని లేదంటే అందరినీ గుడ్డిగా నమ్మితే పాత తప్పు మళ్ళీ పునరావృతం అవుతుంది. ఇక మూడవది, ఇక నా వల్ల ఏమవుతుందిలే అని నిరాశావాదపు ఆలోచనలు మీకు అత్యంత ప్రమాదకరమైనవి. మీలో ఉన్న అపారమైన శక్తిని మీరే నమ్మకపోతే దేవుడు మీకు ఇస్తున్న సువర్ణ అవకాశాలను మీ చేతులారా మీరే చేజార్చుకున్న వాళ్ళు అవుతారు. ఈ కాలంలో మీ మనసుని గ్రహబలాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక సాధనలు మీకు ఎంతో అవసరం అవుతాయి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కనీసం కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ప్రతి ఆదివారం సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించడం వల్ల మీకు అపారమైన మానసిక బలం లభిస్తుంది. అలాగే ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించడం లేదంటే ఒక పసుపు కొమ్మును మీ దగ్గర ఉంచుకోవడం వల్ల గురుబలం పెరిగి మీ పనుల్లో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది ముగింపు కాదండి, మీ అద్భుతమైన కొత్త జీవితానికి ఇది నిజమైన శాశ్వత ఆరంభం. ఈ ఆగస్టు 14 నుంచి 18 తేదీల నుంచి కూడా వచ్చే మార్పుతో మీరు మొట్టమొదటిసారిగా మీ గురించి మీరు తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టబోతున్నారు. ఈ రాబోయే మీ విధిని మీ చేతులతో మీరే పూర్తిగా మార్చుకోబోతున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ శ్రీరామ రక్షగా ఉండాలని మనసారా కోరుకుంటున్నామండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః.